నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే, రేపు అతి శక్తివంతమైన సోమవార అమావాస్య అండి. అంటే మనకి 2వ తారీఖున ఈ అమావాస్య అనేది రావటం జరిగింది. అది కూడా మనకి సోమవారం నాడు వచ్చింది. ఈ సోమవారం నాడు చేసే ఒక చిన్న పరిహారం అనేది మనకి ఇంట్లో ఉన్న దరిద్రాన్ని అంతా కూడా పోగొట్టి అదృష్టాన్ని కలగజేసే ఒక చిన్న పరిహారం అండి. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈ సోమవారం నాడు వచ్చే అమావాస్య అనేది మహాశక్తివంతమైన అమావాస్య అండి. ఎలా అయితే కనుక శనివారం నాడు వచ్చే ప్రదోషం అనేది మహాశక్తివంతమని మనం ఎలా అనుకుని పరిహారాలు చేస్తున్నామో, అలాగే సోమవారం నాడు వచ్చే అమావాస్య మహా అద్భుతాన్ని చూపించే రోజండి. నిజంగా మామూలు అమావాస్య రోజుల్లోనే మనం ఎన్నో రకాల పరిహారాలు చేసినప్పుడు 100కి 100% మనం రిజల్ట్ని పొందగలుగుతున్నాం. అలాగే రేపు వచ్చే ఈ అమావాస్య అనేది ఏ సమయంలో స్టార్ట్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ సోమవారం నాడు తెల్లవారుజామున 6:33 నుంచి మంగళవారం నాడు పొద్దున్న 7:55 వరకు ఈ అమావాస్య గడియలు అనేవి ఉన్నాయండి. ఇంకా ఈ అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మన వీడియోలో చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా. ఇంకా అండి అమావాస్య రోజున ఎన్నో రకాల దానాలు చేస్తూ ఉంటారు. నిజంగా నదీ తీరానికి వెళ్ళి పెద్దలు ఎవరైతే కనుక చనిపోయి ఉన్నారో వాళ్ళకి నిజంగా తిథి ఇవ్వటం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. చాలా విశేషం అనమాట. అలాంటివి ఎవరైనా కనుక చేయాలి అని అనుకున్న వాళ్ళు తెల్లవారుజామున చేయటం అనేది చాలా మంచిదండి. 8 గంటల లోపు, తెల్లవారుజామున 6 గంటల నుంచి 8 గంటల లోపే చేస్తే కనుక తిథులు కానీ దానాలు ధర్మాలు చేయటం అంటే అండి, దానాలు అంటే బ్రాహ్మణులకి ఏదైనా దానాలు ఇస్తూ ఉంటారు, అలాంటి దానం కానీ, లేదంటే కనుక గోమాతకి ఇచ్చే దానాలు అనేవి చాలా విశేషం అండి. గోమాతకి ఆ రోజు అంతా కూడా విశేషం అండి. అంటే రేపు పొద్దున నుంచి రాత్రి వరకు, సాయంత్రం వరకు కూడా మన ఇచ్చే దానాలు అనేది చాలా ముఖ్యం అన్నమాట. అంటే ఎలాంటి దానాలు గోమాతకి ఇస్తే మంచిది అని అంటే కనుక ధాన్యం అండి. ఎలాంటి ధాన్యమైనా సరే, బియ్యం కానీ, లేదంటే కనుక ఇంకా గోధుమలు కానీ, లేదంటే కనుక మనం అన్నం అండి, అన్నాన్ని వండైనా సరే ఆ అన్నంలో కొంచెం పసుపును కలిపి, పసుపు అంటే చాలా వరకు కూడా విశేషం అనమాట. పసుపును కలిపి అన్నాన్ని గోమాతకి పెట్టచ్చు, లేదంటే ఆకుకూరలని దానంగా ఇవ్వచ్చు. ఇలా ఇస్తే కనుక నిజంగా మన కష్టాలన్నీ కూడా తొలగిపోయి డబ్బు పరంగా మనం ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా అమావాస్య రోజున మన పెద్దవాళ్ళని తలుచుకొని, నిజంగా అండి ఎవరైతే చనిపోయారో వాళ్ళని తలుచుకోవటం కోసమే ఈ అమావాస్య తిథులు అనేవి మనకి వస్తూ ఉంటాయి. వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకి చాలా అవసరం అండి. ఎందువల్లంటే మనకి నెల నెల వచ్చే ఈ అమావాస్యకి నెలకి ఒక్కరోజైనా మన పెద్దవాళ్ళని తలుచుకొని వాళ్ళకి భోజనాన్ని, అంటే మధ్యాహ్నం మనం ఏదైతే కనుక వండుతామో అది ఒక్క ముద్ద కాకికి తీసి పెట్టడం అనేది చాలా వరకు కూడా అదృష్టం అనమాట మనకి. అలాంటి అవకాశాలని ఎవరూ మిస్ చేసుకోకండి. అంతేకాకుండా ఇంకా వంట చేసే సమయానికి మీకు ఇంకా టైం ఉందనుకోండి, తెల్లవారుజామున లేవగానే 6 గంటలకే మీ గుమ్మంలో 2 గ్లాసులతో మంచినీళ్ళు పెట్టండి. ఎందువల్లంటే పెద్దవాళ్ళు నిజంగా చనిపోయిన వాళ్ళ ఆత్మలు మన గుమ్మం ముందు వచ్చి ఉంటాయంటండి. అందువల్ల వాళ్ళని ఒట్టి చేతులతో పంపించడం కంటే మనం ఇలాగ నీళ్ళనైనా సరే ఆహారంగా పెడితే చాలా వరకు కూడా వాళ్ళ ఆశీర్వాదం అనేది మనకి దక్కుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి. ఇంకా అంతేకాకుండా ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే, ముఖ్యంగా అమావాస్య రోజున ఎలాంటి విషయాలు చేస్తే మనకి మంచి జరుగుతుంది, ఎలాంటి విషయాలు ఇంటికి తెచ్చుకుంటే మనకి మంచి జరుగుతుంది అనేది చూసాం. ఇంకా ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే అండి, అమావాస్య రోజున ఒక దరిద్రాన్ని మనకి చేర్చిపెట్టే విషయాలు అనేవి ఎన్నో ఉంటాయండి ఇంట్లో. మనం అవన్నీ కూడా తీసేద్దాంలే, తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకునేటప్పుడు ఇవి బయట పడేద్దాంలే అని అనుకుంటూ ఉంటాం, మర్చిపోతామండి. అలాంటి
అలాంటిది అమావాస్య రోజున కనుక ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉండకూడని ఇలాంటి ఒక రెండు వస్తువులని తీసి బయటపడేస్తే కనుక కొద్ది నిమిషాలలోనే అండి మన ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా బయటికి వెళ్ళిపోయి అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. ఇంకా అలాంటి వస్తువులు ఏంటి అనేది ఈరోజు చూద్దాం. మన ఇంట్లో అండి చినిగిపోయిన బట్టలు ఉంటూ ఉంటాయి. అవి మనం ఏం చేస్తామంటే చినిగిపోయినాయి కదా అని చెప్పేసి మళ్ళీ కుట్టుకొని వేసుకుంటూ ఉంటాం. అలాగా ఏదైనా సరే బాగా చినిగిపోయాయి, ఇవి ఇంకా పనికిరావు అని అనుకున్న వస్తువులలో వేసుకునే ఒక చీరలు కానీ నైటీస్ కానీ ఏవైనా సరే పాతపడినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఒకటో రెండో నైటీలు అన్ని బట్టలు తీసి, అంటే చినిగినవన్నీ కూడా పారేయాలని ఏమీ లేదు. చినిగిన బట్టల్లో బాగా చినిగిపోయిన ఏదైనా సరే దరిద్రానికి సూచన అండి. అందువల్ల అవన్నీ కూడా పద్దాక మళ్ళీ కుట్టి వేసుకునే కంటే తీసేయడం అనేది చాలా మంచిది. అది కూడా మనం ఇలాంటి అమావాస్య రోజుల్లో కనుక మనం దరిద్రాన్ని బయటికి పంపించడం కోసం మనకి గుర్తుగా, అంటే మన ఇంట్లో ఉన్న దరిద్రం బయటికి వెళ్ళిపోవాలని అన్నట్టుగా మనం సంక్రాంతి పండుగ రోజున భోగి రోజున మనం ఏం చేస్తాం, ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నిటినీ కూడా నిప్పుల్లో వేసి ఎలాగైతే తగలబెట్టేస్తామో అలాగే అమావాస్య రోజున ఇలాంటి దరిద్రానికి సంబంధించిన వస్తువులని కనుక తీసి బయట పారేస్తే చాలా మంచిదండి. అలాగే చినిగిపోయిన బట్టల్లో ఏదైనా సరే ఒకటో రెండో బట్టలను తీసి అప్పటికప్పుడు బయట పారేయడం మంచిదండి. అంటే తెల్లవారుజామున మీరు 7 గంటలకు 6 గంటలకు లేస్తారు కదా, లేచిన తర్వాత అలాంటి బట్టలను తీసి బయట పడేయండి. అంటే ఏదైనా డస్ట్బిన్లో కానీ ఏదైనా బయట పారేసే చోటు ఉంటుంది కదా మీకు, అక్కడ పడేయండి. ఇంకా రెండో వస్తువు ఏంటి అని అంటే తెగిపోయిన చెప్పులండి. ఈ రెండు కూడా చినిగిపోయిన బట్టలు పదే కుట్టి వేసుకోవటం కానీ తెగిపోయిన చెప్పులని పదే కుట్టి మళ్ళీ వేసుకోవడం కానీ చాలా దరిద్రం అండి. అందువల్ల అలా ఎవరైతే కనుక చెప్పులని ఇంట్లో ఉంచుకున్నారో అలాంటి చెప్పులు ముందు వెంటనే అమావాస్య రోజున మీరు వెంటనే తీసి పారేయండి. నిజంగా ఇన్ని రోజుల నుంచి అక్క ఇలాంటి వస్తువులు మా ఇంట్లో ఉన్నాయి, తీద్దాం అనుకుంటున్నా, నాకు కుదరలేదు అని చెప్పి కూడా మనం మర్చిపోతూ ఉంటాం. అలాంటి విషయాలని ఈ రెండు విషయాలు గుర్తుంచుకొని మనం రేపు కనుక చేయగలిగితే, అంటే ఈ అమావాస్య రోజు కనుక చేయగలిగితే నిజంగా దరిద్రం అనేది వెంటనే వెళ్ళిపోతుందండి. ఇంతకుముందు మనం ఖాళీ సమయాల్లో ఎప్పుడైనా చేసినా కూడా ఆ దరిద్రం అనేది వెంటనే తొలగిపోవడానికి అవకాశం అనేది కొంచెం తక్కువగా ఉన్నా కూడా ఇలాంటి అమావాస్య రోజున చేస్తే కనుక వెంటనే జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్న దరిద్రం అంతా బయటికి వెళ్ళిపోతుందో ఇలాంటి వస్తువులతో, అప్పుడు మనకి అదృష్టం అనేది కూడా వెంటనే వెతుక్కుంటూ వస్తుందండి. అలా అదృష్టం మన ఇంటికి రావాలి అని అంటే కనుక సాయంత్రం లోపు, అంటే అమావాస్య రేపు పొద్దున స్టార్ట్ అయ్యి మనకి ఆ తర్వాత రోజు వరకు కూడా ఉంది కాబట్టి మీరు సాయంత్రం లోపు కల్లుప్పుని ఇంటికి కొన్ని తెచ్చుకోండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా కూడా ఒక ప్యాకెట్ని కల్లుప్పుని ఇంటికి తీసుకురండి. ఎప్పుడైతే ఈ రెండు వస్తువులను బయటకు డిస్పోజ్ చేసేసారో అప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయినట్టే. కొంచెం పసుపు నీళ్ళని ఇల్లంతా కూడా చల్లుకొని చక్కగా మనకి, అక్క నాకు ఏ విషయాలు జరగటం లేదక్క, మీరు ఎన్నో పరిహారాలు చెబుతున్నారు, నాకు ఇంకా జరగటం లేదు అని చెప్పి చాలామంది చెబుతున్నారండి. చాలామంది మాకు జరిగాయని కూడా చెబుతున్నారు. అందువల్ల ఎవరైతే జరగలేదని బాధపడుతున్నారో వాళ్ళకి ఇలాంటి విషయాలు కూడా కారణమై ఉండొచ్చు, అవి మనకు తెలియకపోవచ్చు. అందువల్ల రేపు మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ అమావాస్య అనేది, సోమవార అమావాస్య అనేది చాలా శక్తివంతం అండి. అందువల్ల ఈ రెండు వస్తువులని డిస్పోజ్ చేసేసి మీరు కల్లుప్పుని సాయంత్రం లోపు ఒక ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా అద్భుతం జరుగుతుంది. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.